హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది ఆదిత్య సంతోషం కోసం అలెక్యను తీసుకొచ్చి ఆదిత్యకు అలెక్యకు పెళ్లి జరిపించబోతుంది. మరి ఇక అలెక్యకు గతం గుర్తు ఎలా వచ్చింది, ఇక అలెక్యను చూసిన ఆదిత్య ఏం చేయబోతున్నాడు అని ఇక తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది ఆదిత్యను ఒప్పించి జ్యోతమ్మ ఇంటికి సీతారాముల కళ్యాణం దగ్గరికి తీసుకొస్తుంది. అక్కడ ఇక దివ్యను చూసిన ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి, ఇక ఈ దివ్య అలెక్య ఒక్కరేనా, ఇక నా అలెక్యనే ఇన్నాళ్ళు పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఉంటున్న దివ్యనా అని ఇక స్టన్ అయి చూస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక దివ్య కూడా ఆదిత్యను ఇలా ఇక లైవ్లో చూసి ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇక మళ్ళీ గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా అలాగే పడిపోతుంది కదా. ఇక అప్పుడే ఆ కళ్యాణం ఆపేసి దివ్యకు ఏమైంది అని ఇక అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక అప్పుడే పద్మమ్మ, సింహాద్రి, శ్రీను వీళ్ళందరూ కూడా ఇక దివ్య అప్పుడప్పుడు ఇలా స్పృహ కోల్పోతుంది, తను గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా అలా జరుగుతుంది అని ఇక ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక పూజారి అయితే ఇక ఈ కార్యక్రమాన్ని ఆపకూడదు, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఇక ఇలా చెప్తూ ఇక్కడ కానిచ్చే కార్యక్రమాన్ని ఇలా కానివ్వాలి, ఇక మధ్యలో ఆపితే అపచారం అని ఇక పూజారి చెప్పడంతో ఇక ఇలా ఆ సీతారాముల కళ్యాణం ఆపకుండా అలాగే చేస్తూ ఇక దివ్యను పద్మమ్మ ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెడతారు. అప్పుడే ఇక తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి ఇక ఇంటికే రమ్మని చెప్పి ఇలా దివ్యనైతే చెక్ చేపిస్తారు. ఇక ఆదిత్య అయితే తనే ఇక అలెక్య అనే నిజం ఆనందికి చెప్పడు, తన మనసులోనే ఉంచుకుంటాడు. ఇక దివ్య గతం గుర్తు రాలేదు, ఇక తను ప్రేమించిన ఆదిత్య ఇక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనే సంగతి దివ్య కూడా ఎవరికి చెప్పలేదు. ఇక తన మనసులో అలా ఉంచుకొని ఇక ఆదిత్య అక్క నుండి చాలా డల్గా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది వచ్చి, ఏంటండి ఇక్కడి దాకా వచ్చి లోనికి రాకుండా అలా వెళ్ళిపోతున్నారు, ఇక దివ్యను మీరు ఎన్నాళ్ళుగో చూడాలనుకున్నారు, ఈరోజు చూశారు కదా, ఇక దివ్యను చూడగానే అలా డల్ అయిపోయారేంటి, దివ్య కూడా మిమ్మల్ని చూడగానే ఇక ఇలా స్పృహ కోల్పోయింది అంటే దివ్య మీకు ముందుగానే తెలుసా, దివ్యకు నీకు ఏంటి సంబంధం, దివ్య ఆ రోజు ఇక మన ఇంటికి వచ్చిన రోజు కూడా మన రూమ్లో ఇక నీ ఫోటోను చూసి అలా కింద పడిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది, ఈరోజు ఇలా నిన్ను ఎదురుగా చూసి కూడా అలాగే పడిపోయింది, ఇక దివ్యకు గతం గుర్తుకొస్తే ఇక నీకు దివ్యకు ఏంటి సంబంధం అనేది తెలుస్తుంది, ఇక నువ్వు ఏం సంబంధం లేనట్టు అలా డల్గా వెళ్ళిపోతున్నావు, ఏంటండి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్పవేంటండి అని ఇక ఆనంది అయితే వెళ్ళిపోతున్న ఆదిత్యను ఆపి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే అవన్నీ విషయాలు నీకు అవసరం లేదు ఆనంది, నువ్వు నీ పుట్టింటికి వచ్చావు, ఇక సీతారాముల కళ్యాణం సంతోషంగా జరిపించిన తర్వాత ఇంటికి రా, ఇంటికి వచ్చాక అన్ని విషయాలు నీతో మాట్లాడతాను అని ఇక ఇలా ఆదిత్య అయితే కోపంగా ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అలెక్యకు గతం గుర్తు రావాలి, ఇక నిజమేంటో తెలియాలని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అలెక్యను చూసి ఆదిత్య దగ్గరికి కూడా వెళ్ళకుండా ఇక అలెక్య అలా కింద పడిపోయినా చూడకుండా ఇక తనను చూసి ఇలా బాధపడుతూ ఇక దూరం నుండే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తన అమ్మా నాన్నలు చాలా మోసం చేశారు, అలెక్యకు పెళ్ళయిందని ఆనందిని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు, కానీ అలెక్య మెడలో తాళి లేదు, అలెక్యకు అసలు పెళ్లి కాలేదు, నన్ను మర్చిపోలేక ఇక అలెక్య ఇలా అయిపోయింది, ఇక నేను అలెక్య చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం, ఇక మేము మర్చిపోవడం చాలా కష్టం, ఇక పాపం అలెక్యను ఇలా మోసం చేసి నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను, ఒకవేళ అలెక్యకు గతం గుర్తు వస్తే ఇక నేను ఆనందిని పెళ్లి చేసుకున్నానే విషయం అలెక్యకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో ఏమో, ఇక నన్ను మళ్ళీ దూరం చేసుకుంటుందా, ఇక అలెక్య జ్ఞాపకాలతోనే నేను బ్రతకాలా, ఇక నన్ను అర్థం చేసుకుని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానని చెప్తే అర్థం చేసుకుంటుందా అలెక్య అని ఇక వాటి గురించి ఆలోచించుకుంటూ ఆదిత్య డల్గా ఇంటికి వచ్చేస్తాడు. ఇక సీతారాముల కళ్యాణం ఇక ఆనంది అయితే సంతోషంగా చేయాలనుకుంటుంది తన భర్తతో కలిసి, కానీ ఇలా ఆదిత్య బాబు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాడు, దివ్యను చూసి ఇలా డల్ అయిపోయాడని ఇక ఇలా ఆనంది కూడా చాలా డల్గా ఇక ఆ కార్యక్రమాన్ని అయితే పూర్తి
చేస్తారు సీతారాముల కళ్యాణం. దివ్యను చూడడానికి ఒక డాక్టర్ అమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి డాక్టర్ ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఈ అమ్మాయికి గతం గుర్తు రావడం కోసం? ఇక ఇలా మా భర్త ఆదిత్యను చూడగానే ఇలా పడిపోయింది. అసలు ఏం జరిగిందో ఏమో మాకు అర్థం కావట్లేదు. ఇక వీళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అది ఎవరు చెప్పట్లేదు. ఇక తనకు గతం గుర్తులేదు, తను నిజమేంటో మాకు చెప్పట్లేదు అని ఇక ఇలా అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే డాక్టర్ అమ్మని. అప్పుడే ఇక డాక్టర్ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇక ఖచ్చితంగా నీ భర్తకు ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది కాబట్టే ఇక తనను చూడగానే ఇలా స్పృహ కోల్పోతుంది. ఇక తన మాట విన్నా సరే ఈ అమ్మాయికి ఇలా అవుతూ ఉంటుంది. ఎందుకంటే తనకు దగ్గర వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఇక తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇక అప్పుడే గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. తనకు ఎప్పుడు ఎలా గుర్తొస్తుందో గతం చెప్పలేము అని ఇక డాక్టర్ అమ్మ అయితే ఇలా చెకప్ చేసి ఒక గంట తర్వాత స్పృహలోకి వస్తుందమ్మా, ఏం ప్రమాదం ఏం లేదు అని ఇక చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సింహాద్రి, పద్మమ్మ, ఆనంది అందరూ కూడా ఇక ఇలా దివ్య చుట్టూ ఉండి ఇప్పటికైనా దివ్యకు గతం గుర్తొస్తే బాగుండు అని ఇక వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు. దివ్య కళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నిస్తుందా లేదా అని ఇక దివ్యనే చూసుకుంటూ అక్కడే ఉంటారు. అప్పుడే ఇక స్పృహలోకి వస్తూ ఉంటుంది దివ్య అయితే. ఇక దివ్య అలా కళ్ళు తెరుచుకుంటూ ఆదిత్య ఆదిత్య అని అంటూ ఉంటుంది. అది విన్న ఇక ఆనంది షాక్ అవుతుంది. ఏంటి నా భర్త పేరు తనకెలా తెలుసు? తనకు ఆదిత్య అని తెలియదు కదా, బావగారు బావగారు అని పిలుస్తుంది. మరి ఇప్పుడు ఇక ఆదిత్య అంటుందేంటి అని ఇక ఇలా షాక్ అయి చూస్తూ ఉంటారు అందరు కూడా. అప్పుడే ఇక దీంతో ఇక ఈ రోజైతే దివ్యకు గతం గుర్తొచ్చేస్తుంది. అక్క, ఆదిత్యను నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇక మీరిద్దరు భార్యాభర్తలా? అసలు ఆదిత్య ఎవరో తెలుసా? ఆదిత్య నేను ఒకప్పుడు చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాము. ఇక పెళ్ళంటూ చేసుకుంటే మేమిద్దరమే చేసుకోవాలి. ఇక ఎవరిని కూడా ఈ జన్మలో ఇక పెళ్లి చేసుకోమని మేము ఇలా మాట తీసుకున్నాము. ఇక కానీ ఆదిత్యకు అలా కాళ్ళు లేకపోవడం వల్ల మా వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోకుండా నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళారు. అయినా కూడా నేను ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేను. కానీ ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని ఇక ఇలా తన గతం గుర్తొచ్చి దివ్య అన్ని విషయాలు ఆనందికి చెప్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది. ఏంటి నువ్వు దివ్యవు కాదా? నీ పేరు అలెక్య అని ఇక అంటూ ఉండగా, అవునక్క, నువ్వు నాకు పెట్టిన పేరు దివ్య, కానీ నా అసలు పేరు అలెక్య. ఇక నేను ఆదిత్యను ప్రేమించాను. ఆదిత్య కోసమే పెళ్లిపీటల మీద నుండి ఇలా పారిపోయి వస్తూ ఉండగా నాకు ఇలా యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయాను అని ఇక ఈ రోజైతే దివ్య ఆనందికి చెప్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే నా భర్త సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని ఇక ఇలా అలెక్యను తీసుకొని పద అలెక్య, ఇక నిన్ను ఆదిత్య దగ్గరికి తీసుకెళ్తాను, నిన్ను ఆదిత్యను కలుపుతాను, పదమ్మ, ఇక నా భర్త సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఇక ఇలా సంతోషంగా ఇక ఇలా దివ్యను తీసుకొని తన అత్తారింటికి ఇక తన భర్తను దివ్యను కలపడానికి ఇలా వెళ్తూ ఉంటుంది ఆనంది అయితే. ఆనంది తీసుకున్న నిర్ణయానికైతే ఇక సింహాద్రి, పద్మమ్మ, జ్యోతి అయితే షాక్ అవుతారు. ఏంటి ఆనంది, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నీ భర్తను ఇక ఈ అమ్మాయికి ఇచ్చేస్తావా? అంటే ఇక నీ పసుపు తాడు తీసి తన మెడలో వేస్తావా? నీ భర్త సంతోషం నీకు ముఖ్యమా? ఇక నీ జీవితం ఏమైపోయినా నీకు పర్వాలేదా? నా పరువు కోసం నేను జైలుకు వెళ్ళకూడదని కాలు లేకపోయినా ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. మీ వాళ్ళు నీకు వేరే సంబంధం చూసినా దాన్ని క్యాన్సల్ చేసుకొని నా కోసం ఇంత త్యాగం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఇక ఈ అమ్మాయి ఇక అలెక్కి కోసం ఇక ఆదిత్య కోసం మళ్ళీ ఈ పెళ్ళిని కూడా వద్దని నీ జీవితాన్ని నువ్వే ఇలా బలి చేసుకుంటావా? ప్రేమించిన వాళ్ళిద్దరినీ కలిపి నువ్వు ఇలా ఒంటరివైపోతావా? అలా జరగడానికి వీల్లేదు అని ఇక జ్యోతమ్మ అయితే ఆనందితో అంటూ ఉండగా, లేదమ్మా, నేను ఎప్పుడైనా నా సంతోషం కంటే పక్క వాళ్ళ సంతోషంనే ఎక్కువ కోరుకుంటాను. ఇక వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు అది చాలు. నేను ఒంటరిగా అయినా ఇక అమ్మా నాన్నలతో పాటు ఉంటాను. అంతేకాని నా భర్త నన్ను ఇలా దూరంగా పెట్టి ఈ అమ్మాయి కోసం రోజు ఎంత తప్పిస్తున్నాడో నాకు తెలుసమ్మా. ఈ అమ్మాయి అంటే నా భర్త ఆదిత్యకు చాలా ఇష్టం. చాలా ఇష్టం కాదు, ప్రేమ. ఇక ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు ఈ అమ్మాయిని అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక జ్యోతమ్మతో. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే, ఏంటో ఏమో ఆనంది, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని ఇలా చేస్తున్నాయి అని ఇక అంటూ ఉంటుంది చాలా బాధగా జ్యోతమ్మ అయితే. ఇక మీరు నా గురించి బాధపడకండి. ఇక నేను వెళ్ళి ఇక ఆదిత్యను ఇలా అలెక్యను కలిపి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇక వీళ్ళిద్దరి సంతోషంలో ఇక నా సంతోషాన్ని చూసుకుంటాను. ఇక నేను వీళ్ళిద్దరిని కలిపితే ఇటు నేను సంతోషంగా ఉంటాను, ఆదిత్య అలెక్య కూడా
సంతోషంగా ఉంటారు. ఇక నా సంతోషాన్ని కోరుకుంటే అలెక్య, ఆదిత్య బాధపడవలసి వస్తుంది. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానమ్మా అని ఇక ఈ రోజైతే చాలా సంతోషంగా దివ్యను తీసుకొని ఇక సునంద ఇంటికి వెళ్తుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక ఇలా దివ్యని సంతోషంగా ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా ఆదిత్య ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే దివ్యకు గతం గుర్తొచ్చిందా, నన్ను చూడగానే ఇక గతం మర్చిపోయిన దివ్యకు గతం గుర్తొచ్చింది. ఇక ఆనందికి మా విషయాల గురించి అన్నీ చెప్పేసిందేమో. ఇక ఆనంది నన్ను దివ్యను కలపడానికే ఇక ఇలా తీసుకొస్తుంది అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆదిత్య అయితే ఇలా ఆనంది దివ్యను తీసుకొని వస్తూ ఉండగా అప్పుడే ఇక దివ్య అయితే ఆదిత్యను చూసి హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఏం కాదా లెక్య, నేనున్నాను కదా నీకు, నువ్వు బాధపడకు, మనిద్దరం ఎప్పటికైనా కలుస్తాము, మనల్ని ఖచ్చితంగా ఆనంది కలుపుతుంది, ఆనంది చాలా మంచిది, ఆనంది గురించి నీకు తెలియదా లెక్య, నా సంతోషం కోసం తను ఏదైనా చేస్తుంది అని ఇక అంటూ ఉంటాడు అలెక్యతో ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలెక్య అయితే నాకు తెలుసండి ఇక అక్క ఎలాంటిదో, ఈరోజు నేను ప్రాణాలతో ఇలా ఉన్నానంటే కారణం అక్క, నేను ఈరోజు కోలుకోవడానికి కారణం ఆనంది అక్క, అలాంటి అక్క గురించి నాకు తెలియకపోవడం ఏంటి, నీకంటే ఎక్కువగా నాకు తెలుసు అక్క మంచితనం గురించి అని ఇక ఇలా పొగుడుతూ ఉంటుంది అలెక్య కూడా ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే మీరిద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, ఇక దివ్య నా సొంత చెల్లెలు అనుకున్నాను, ఇక నా భర్త సంతోషం కోరుకున్నాను, ఇక నా చెల్లెలు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని ఇక ఆదిత్యను ఇక అలెక్యనైతే మళ్ళీ ఇక దగ్గరుండి తనే స్వయంగా పెళ్లి చేస్తుంది. ఇక తన తాళిని తీసి ఇలా ఇక ఆదిత్యకిచ్చి తన మెడలో కట్టు ఆదిత్య గారు అని ఇక ఇలా ఇస్తూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది. ఇక ఆనంది తీసుకున్న నిర్ణయానికైతే ఇటు సునంద ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏంటమ్మా, నీ జీవితాన్నే ఇలా బలి చేస్తున్నావా, ఇక నీ భర్తను మరొక అమ్మాయికి ఇచ్చేసి వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ నీ సంతోషాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావా అని ఇక తన మామయ్య శశికాంత్ ఇక సునంద ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఇక ఆదిత్యను అలెక్యను కలుపుతున్న ఆనందిని చూసి ఇక ఆనంది మాత్రం లోపల బాధపడుతూనే పైకి మాత్రం ఇలా నవ్వుతూ ఇక ఇలా వీళ్ళిద్దరిని కలిపేస్తుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు చాలు అని ఇక ఇలా అంటూ ఉంటుంది అందరితో. కానీ అలెక్య ఆనంది ఇక ఆదిత్య అనుకున్నంత మంచిది కాదేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక అలెక్య మంచిది కాకుండా ఉంటుంది. ఆస్తి కోసమే కేవలం ఆదిత్యను పెళ్లి చేసుకోవాలని ఎప్పనుండో కోరుకుంటుంది అలెక్య అయితే. ఇక దాన్నే ఇప్పుడు ఇలా చేస్తుంది. ఇక ఈ ఆస్తి మొత్తం ఎవరి పేరు మీదుగా ఉంది అని ఇక ఇలా జీవనలాగే అలెక్య కూడా ఇక ఆస్తి కోసమే ఇలా ఆదిత్యను పెళ్లి చేసుకుంటుంది. ఖచ్చితంగా ఇక అలెక్యతో కలిసి ఉన్నప్పుడు ఇక ఆనంది జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ అలెక్యకు ఆనందికి ఎంత తేడా ఉంది, మనుషుల మధ్య ఎంత ప్రేమ ఉంది, అసలు ఆనంది నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకునేది, కానీ అలెక్య నన్ను ఇంతగానో ప్రేమించినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు, కేవలం తనకు ఆస్తి గురించే ఎక్కువగా ఇష్టం ఉంది, నాకన్నా ఎక్కువ ఆస్తినే ప్రేమిస్తుంది అని ఖచ్చితంగా ఆదిత్య అలెక్య గురించి తెలుసుకొని ఇక ఇలా ఆనందిని మర్చిపోలేక, తనకు ఆనంది అంటే కూడా ఇష్టమే అని ఎవరికి చెప్పుకోలేక తన గుండెల్లోనే బాధను ఇలా దాచుకుంటాడు ఇక ఆదిత్య అయితే. ఇక రోజు రోజుకి అలెక్య ప్రవర్తన మారుతుంది. ఇక వాళ్ళమ్మకు ఎదురు చెప్పడం, ఇక జీవనలాగానే ప్రవర్తిస్తుంది. ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయాలి, ఎందుకంటే కాలు లేకపోయినా నేను ఆదిత్యను ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక నాకు ఈ ఆస్తి చాలా అవసరం, ఇక మేము బ్రతకడానికి ఆదిత్య ఏమీ చెయ్యలేడు కదా, మేము ఈ ఆస్తిని చూసుకొనే బ్రతకాలి అని ఇక ఇలా చాలా గొడవ పడుతూ ఉంటుంది అలెక్య అయితే రోజు ఇంట్లో. ఇక అప్పుడే సునంద శశికాంత్ అయితే చెప్పాను కదరా ఆది, ఈ అలెక్య మంచిది కాదని, ఆనంది ఎలా ఉండేది ఇంట్లో, ఇక ఈ అలెక్య ఎలా ఉంటుందో చూశావా, ఆనందికి అలెక్యకు మధ్య తేడా ఇక అని సునంద అయితే ఆదిత్యను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా తన బాధను బయటకు చెప్పుకోలేక అలెక్య గురించి ఇలా ఎవరికి చెప్పినా ఇప్పుడు నాదే తప్పవుతుంది, పెళ్ళైన ఆనందిని వదిలేసి మళ్ళీ అలెక్యను పెళ్లి చేసుకున్నాను కాబట్టి తప్పంతా నాదే, ఇక ఆనందిని వదిలేసి అలెక్యను పెళ్లి చేసుకోవడం పాపం, ఆనంది నా సంతోషం కోసం ఇలా అలెక్యను తీసుకొచ్చి తన మంగళసూత్రాన్ని ఇచ్చి మరి ఇక నన్ను అలెక్యను కలిపింది, నన్ను తాళి కట్టమని తన తాళిని తీసి ఇచ్చింది, అలాంటి గొప్ప వ్యక్తి ఎక్కడ ఉండదు అని ఇక ఈ రోజైతే ఆనంది గొప్పతనం గురించి తెలుసుకొని ఇక గుండె పగిలి ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఇప్పుడు అలెక్యను దూరం చేసుకోలేను, అలెక్యను దూరం చేసుకొని ఆనందిని నా జీవితంలోకి తెచ్చుకోలేను, ఇక నేను ఇన్నాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఇక
అలక్య ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఇక నేను ఇలా అవిటివాడిని, ఇక నేను ఏమీ పని చేయలేని వాడిని అని ఇక ఇప్పుడు తెలిసొస్తుంది. ఇన్నాళ్ళు నాకు కాళ్ళు లేవు, నేను అవిటివాడనే ఆలోచనే నాకు రాకుండా చేసింది ఆనంది. కానీ అలక్య అలా కాదు, ప్రతి క్షణం నాకు ఇలా గుర్తు తెస్తుంది నేను అవిటివాడని అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అలక్య తన జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆనందిని దూరం చేసుకున్నందుకు. ఇక ఆనంది అయితే ఇలా వాళ్ళిద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయినా కూడా వీళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా అని ఇక వీళ్ళని కూడా పట్టించుకొని ఇలా వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య మరింత ద్వేషం పెరుగుతుంది. ఇక అలక్య ఇక వాళ్ళు అనుకున్నట్టు మంచి వ్యక్తి కాదు అని ఇక ఆనంది తెలుసుకుంటుంది. ఎలాగైనా ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేయాలి, ఇక అలక్య నుండి ఇక ఆదిత్యను కాపాడాలి. ఇక అలక్య ఆదిత్య గారిని అన్ని మాటలు అంటూ ఉంటే ఆదిత్య బాబు చాలా బాధపడుతుంటాడు. కాబట్టి తనకు కాళ్ళు వచ్చేలా చేయాలని ఇంకా కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కోసం ఆనంది చేసిన త్యాగానికి ఇక మరి ఆదిత్య తన మనసును మార్చుకొని ఇక అలక్యను వదిలేసి మళ్ళీ ఆనందికి దగ్గరవుతే బాగుంటుంది. కానీ చూద్దాం మరి ఇక ఎవరు కలిసి ఉండబోతున్నారు, అలక్య ఆదిత్యనా లేకుంటే మళ్ళీ ఇక ఆనంది గురించి నిజం తెలుసుకొని ఆనంది మంచితనం తెలుసుకొని ఇక ఆదిత్య ఆనందికి దగ్గర కాబోతున్నాడా అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఇక ఆనంది ఆదిత్య అలక్య సంతోషం కోసం వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది. కానీ పెళ్ళైన తర్వాత అలక్య అయితే ఇక ఆదిత్యకు ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. మళ్ళీ ఇక ఆనందినే ఇక నా భార్యగా ఉంటే బాగుండు అని ఇక ఆదిత్యకు అనిపించేలా చేయబోతుంది అలక్య అయితే. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.